నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు 3 పార్టీలు కూడా సమాయత్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తెలంగాణలో అత్యధిక సీట్లను గెలిచి తమ సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మొన్నటిదాకా ఉద్యమ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కవిత ఇష్యూ తర్వాత పూర్తిగా భూస్థాపితం అయిపోయిందని చెప్పుకోవచ్చు. తమ చరిష్మాను మళ్ళీ చాటుకోవాలి అంటే ఈ లోక్సభలో అత్యధిక స్థానాలను సాధించడమే తమ లక్ష్యంగా అడుగులు ముందుకేస్తోంది. కానీ అవి ఎంతవరకు సాధ్యమవుతుంది అని చెప్పడం చాలా కష్టమే అని ఆ పార్టీని విడిపోతున్న నేతలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక రెండవది కాంగ్రెస్. 2023లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభలో కూడా అత్యధిక సీట్లను సాధించి తమ చరిష్మాను చాటుకోవాలని ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏ సర్వే రాని 30 నుంచి 40 సీట్ల మధ్యలోనే కాంగ్రెస్ గెలుచుకుంటుంది అని ఒక వాదన అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లను గెలిచి కాంగ్రెస్ అధినేత్రి ముందు మంచి మార్కులను కొట్టేసి దేశ రాజకీయాలలో కూడా తన పేరును పెంచుకోవాలి, తన కెరియర్ని డెవలప్ చేసుకోవాలి అంటే లోక్సభలో తెలంగాణలో అత్యధిక సీట్లను గెలిచి ఇవ్వడమే తన లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాములు కదుపుతున్నట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు దేశ రాజకీయాలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలి అంటే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్కి తెలంగాణ నుంచి అత్యధిక సీట్లను కేటాయించాలి. నువ్వెలా చెప్తావు దేశ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి వెళ్ళాలనుకుంటున్నాడంటే ఒక గూటి పక్షులే చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే దేశ రాజకీయాల చరిష్మా మారుస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే దేశ రాజకీయాల చరిష్మా మారుస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడ దేశ రాజకీయాల చరిష్మా మార్చడానికి కాంగ్రెస్కి అంత పట్టు లేదు. కాబట్టి కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో తనదంటూ ముద్ర వేసుకుంటే రేపన్న రోజు తన ఆశ నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనే భావజాలంతో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ రేవంత్ రెడ్డి వెనకాలే గోతులు దొవ్వడానికి ఆ పార్టీలోనే చాలామంది ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ 17 సెగ్మెంట్లలో మూడవ పార్టీ బీజేపీ గురించి మాట్లాడుకోవాలి. ఇక బీజేపీ కవిత అరెస్టుకు ముందు, కవిత అరెస్టుకి తర్వాత అన్నట్టు మారిపోయింది. ఎందుకు అనంటే కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకు ఎక్కడ సభ పెట్టని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవితను అరెస్ట్ చేయలేదు అనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఆ భావజాలానికి చెక్ పెడుతూ బీజేపీకి అస్త్రాలు దొరికాయి. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ నేర్పుతూ వచ్చిందో, కవిత అరెస్టు చేయలేదు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెబుతూ వచ్చిందో, ఈరోజు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయకపోగా నీ పార్టీలోనే చేర్చుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం ఉంది. అందుకే అక్కడ కేజ్రీవాల్కి సపోర్ట్ చేస్తూ లిక్కర్ స్కామ్లో కూడా కవితను కాపాడే ప్రయత్నం చేస్తుంది అనే భావజాలంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఒక పక్క నుంచి మోడీ చరిష్మా, మరొక పక్క నుంచి అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళ ప్రాబల్యం పెరిగిపోతోందని, హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా అనేక విషయాలు వెలుగులోకి రావడం మనం చూసాము. రంజాన్కి సంబంధించి ప్రతిరోజు కూడా ముస్లిం సోదరుమణులకు సంబంధించి పని వెసులుబాటు 1 or 2 అవర్స్ ఇచ్చారు. కానీ అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు కనీసం టీవీలో ఆ ప్రతిష్టను చూడడానికి 1 hour పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కారణం ఏంటి? సెలవు దినంగా కూడా ఇవ్వలేదు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక వర్గానికి సంబంధించి 2 కోట్లకు ఇచ్చారు. కానీ ఇక్కడ అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు అదే డబ్బులు పెట్టి స్క్రీన్లు పెట్టి ఎందుకు చూపించలేదు? శివరాత్రికి కూడా కనీసం సెలవు ఎందుకు ఇవ్వలేదు? ఈ భావజాలాలు, హిందూ సమీకరణాలు అనేవి కాంగ్రెస్కి కొంత నెగిటివ్గా మారాయి. వాటిని చాలా గట్టిగా తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. దీనితో పాటు 6 పథకాలు, ఆ 6 పథకాలు కూడా కాంగ్రెస్కి కొంత గ్రామీణ వర్గంలో ప్రజలను దూరం చేస్తున్నాయి. అది మాటల్లో చెప్పకపోయినా ఓటు బ్యాంక్ వచ్చే ముందు. ఎందుకంటే చాలా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యాన్ని చాలా బయటికి చూపించింది. ప్రజలు కూడా ఎక్కువ మంది మేము ఓటేయమని చెప్పలేదు, చాలా న్యూట్రల్గా ఉంటూ ఎవరికి వేయాలో మాకు తెలుసు, అప్పుడు వేస్తాం, మేము చూస్తాం అన్నట్టుగా ఇప్పుడు కూడా ప్రజలు చాలా ఆచితూచి ఆలోచన చేస్తున్నారు. బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళినప్పుడు మేమేంటో చూపిస్తే చాలు అనే భావజాలంలో ఉన్నారనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంతోపాటు ఇవన్నిటినీ కూడా అడుగడుగున 6 పథకాల్లో జరిగిన నష్టాన్ని,
అలాగే హిందుత్వాన్ని, అలాగే కవిత అరెస్ట్ చేశాము అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనే విధానాన్ని, మరి ఇన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్న నాయకుల్ని కాంగ్రెస్ చేర్చుకుంటుంది అంటే అర్థం ఏంటి అని, అలాగే అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అని, లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని ఎందుకు సమర్థిస్తుంది సారా దందా విషయంలో అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ బీజేపీ అత్యధిక స్థానాలను గెలిచి 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టబోయే మోదీకి కానుకగా ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాయి. అంతేకాదు అమిత్ షా దీని పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది. అయితే ఒకే ఒక సెగ్మెంట్కి సంబంధించి అభ్యర్థుల ప్రకటనల విషయంలో చాలా మల్లగుల్లాలు జరుగుతూ వచ్చాయి. అదే ఖమ్మం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ పార్టీకైనా అభ్యర్థి ప్రకటన అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టతరమనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ సమీకరణాలు, ప్రజల మనోభావాలు, అక్కడ ఉన్న కొంత ఆంధ్ర సిగ్మెంట్ ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి నిలబెడితే గట్టి పోటీ ఇచ్చి గెలుపు గుర్రాలుగా ఎక్కడానికి ఆస్కారం ఉంటుందనే మల్లగుల్లాలు చాలా జరిగాయి. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ తప్పిదాలే బీజేపీకి బలంగా మారుతున్నాయి అంటూ, వీటి వల్ల బీజేపీ మరింత పుంజుకొని అక్కడ గెలవడానికి అవకాశం ఉంది అంటూ ఆ విషయాలను నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసిందే బీజేపీ తరపు నుంచి వినోద్ రావుని అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ ప్రభుత్వం అయితే చెప్పేసింది. ఇప్పటికే వినోద్ రావు అక్కడ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక 1 వీక్ నుంచి మనం ఒక వార్త వింటున్నాం, నామా నాగేశ్వరరావు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కనుక జరిగితే నామా నాగేశ్వరరావు ప్లేస్లో వినోద్ రావుని తప్పించి ఆ స్థానాన్ని నామా నాగేశ్వరరావుకి ఇస్తారని, ఇది ఒక వర్గం కావాలనే బురద జల్లే ప్రయత్నం చేసింది అని, ఖచ్చితంగా నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచే పోటీ చేయబోతున్నారు అంటూ ఇంకొక వార్త వచ్చింది. ఇప్పటికే ఇక్కడ జలగం వెంకట్రావు కూడా బీఆర్ఎస్లో చేరిండ్రు, ఆ విషయం గుర్తుండాలి. ఇక 3 పార్టీల గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా 5 ఆశావాహులు ఇక్కడ ఉన్నారు. ఈ 5 ఆశావాహులే అనేది కాంగ్రెస్ని కొంప ముంచబోతాయా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. దాని గురించి చాలా క్లియర్గా చెప్తా. పొంగులేటి ప్రసాద్ రెడ్డి అందరికీ తెలుసు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు. అలాగే నందిని బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి భార్య. యుగేందర్, తుమ్మల యుగేందర్ అంటారు, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు. అలాగే వంకాయలపాటి రాజా, వివిసి మోటార్స్ అధినేత, ఖమ్మంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అలాగే వి హనుమంతరావు, సీనియర్ కాంగ్రెస్ నేత. వీళ్ళ 5 ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ 5 ఒక అభ్యర్థి గెలిస్తే ఒక అభ్యర్థికి సీట్ ఇస్తే ఇంకో అభ్యర్థులు ఓడగొట్టడానికి కారణమవుతారు. మరి ఇక్కడ నుంచి చీలిపోయిన వాళ్ళు ఎక్కడికి అంటే ఖచ్చితంగా వేరే దారి లేదు, బీజేపీకే వస్తారు అని. ఎందుకు అనే విషయాన్ని కూడా నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ఈ మధ్యకాలంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కానీ, ఆ జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న చర్చల్ని కానీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటి అంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ లాంటి తెలంగాణ నేనే తీసుకొచ్చిన, నేను లేకపోతే పోయి తెలంగాణ వచ్చేదా అనుకునేటోడికి బస్తీమే సవాల్. కేసీఆర్ ఏమో అనుకుంటున్నావు కదా, ఖమ్మం నుంచి ఒక్కడినంటే ఒక్కడిని అసెంబ్లీలో అడుగు పెట్టనియ్య, చూస్తూ ఉండు అన్నట్టుగానే భద్రాచలం నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడు కాంగ్రెస్ మీటింగ్స్లోనే కనిపిస్తాడు. అలాంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుప్పెట్లోకి కాంగ్రెస్ మొత్తం, ఖమ్మం కాంగ్రెస్ మొత్తం వెళ్ళిందనే భావనలో ఇక్కడ అధిష్టానంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు కొంతమందికి ఉంది. రీసెంట్గా ఈ విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పిండు. నల్గొండ మొత్తం కోమటిరెడ్డి చేతిలో, అంటే ఒక నాయకుడి చేతుల్లో, ఖమ్మం మొత్తం ఇంకో నాయకుడి చేతిలో ఉంది అని చెప్పకనే ఆ నాయకులు ఎవరు అన్నట్టుగా చెప్పారు. అక్కడ ఉన్న చిన్నపిల్లగాన్ని అడిగినా ఆ నాయకులు ఎవరు అని చెప్తారు. ఇలాంటి సమయంలో ఇప్పటికే ఇంకొక విషయం కూడా, నేను చాలా జూనియర్ని, మొన్ననే పార్టీలో జాయిన్ అయ్యా, అప్పుడే ముఖ్యమంత్రిని అవ్వడం ఏంటి అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన చాలామంది నుంచి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం వస్తే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలనే ఆశ కూడా ఉంది. అందుకే తన బలగాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనే వార్తల్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఖమ్మం మొత్తం కాంగ్రెస్ని తన గుప్పెట్లోకి తీసుకొచ్చుకుంటే, ఇంకా ఇక్కడ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి సీట్ ఇచ్చి లోక్సభకు కూడా ప్రసాద్ రెడ్డిని పంపిస్తే రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి పొంగులేటి బ్రదర్స్, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలాగైతే తనకు కొంత కత్తి మీద సాములాగున్నారో వీళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం నిజమవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచిస్తాడు. ఇక 2వ పేరు ఉప ముఖ్యమంత్రి బట్టి భార్య నందిని. బట్టి భార్య నందినికి సంబంధించి ఇప్పటికే బట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్యను లోక్సభకు పంపించాల్సిన అవసరం ఏంటి? ఈ ఇద్దరి మధ్య దీనికి సంబంధించి చాలా పెద్ద టఫ్ ఫైట్ నడుస్తోంది. అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. ఎందుకు అంటే ఇక్కడ బట్టి కూడా
చాలా తక్కువ క్యాడర్ లేదు, చాలా బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో బట్టి భార్య గనక ఇవ్వకపోతే ఈ క్యాడర్ మొత్తం ఏ అభ్యర్థిని నిలబెట్టినా మనస్ఫూర్తిగా పనిచేయరు. అవసరమైతే ఓడిపోతే అరే తమ్ముడినే ఓడగొట్టుకున్నాడు ఈయనేం చేయగలుగుతాడనో, లేకపోతే తుమ్మల కొడుకే ఓడిపోయిందంటే ఈడు ఏముందనో మిగిలిన వాళ్ళ విషయంలో ప్రాపగండా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వర్గం ఇంకొక వర్గాన్ని పూర్తి సపోర్ట్ అందించడానికి కూడా ఆస్కారం లేకపోగలదు. ఇక్కడ ఇదేమన్నా జరిగితే సెంట్రల్లో రాబోయేది భారీ మెజారిటీతో బీజేపీ కాబట్టి ఇప్పుడు కనుక బీజేపీకి సపోర్ట్ అందిస్తూ ఈ అభ్యర్థి విషయంలో ఉంటే రానున్న రేపు అసెంబ్లీలో కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ నుంచి తమకు అవకాశం లభించి గెలుపు గుర్రాలకే ఆస్కారం ఉంటుందని ఆలోచించే చిన్న చితక కార్యకర్తలు నాయకులు మొత్తం బీజేపీ గుడుకు చేరుతారు. అది కారణం అనమాట. ఇక యుగేందర్, తుమ్మల కొడుకు యుగేందర్ కూడా పోటీలోనే ఉన్నాడు. మరి తుమ్మల కొడుకు యుగేందర్ని వీళ్ళిద్దరికి కాదని ఇస్తారా? ఇవ్వకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఊరుకుంటాడో, ఆయన క్యాడర్ ఊరుకుంటుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకం. అలాగే వీవీసీ మోటార్స్ అధినేత వంకాయలపాటి రాజా, ఈ బిజినెస్ మ్యాన్లు అంతా ఎలా ఉంటారో తెలుసు. అధికారంలో ఉన్న పార్టీలో ఉండాలనుకుంటారు. అధికారంలో ఉన్న పార్టీలో ప్రాధాన్యత లేకపోతే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా జంపు జలానిలుగా మారిపోతారు. ఎందుకనంటే బిజినెస్ చేసే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వంతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ సఖ్యత ఉండాలి. ఈ రోజుల్లో రాజకీయాలు మొత్తం వ్యాపారం చుట్టే తిరుగుతున్నాయి అనే విషయం తెలుసు. కాబట్టి ఈయన మారిపోయి బీజేపీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక వి హనుమంతరావు సార్ని అయితే నిజంగా ఆయన మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడిన సంఘటనలు ఇంకా గుర్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి నీ మస్తు సహాయం చేసిన, మస్తు ఎవరు కాదన్నా ఆయన పక్కన నిలిచిన రేవంత్తో నేను ఈ రోజు ఉండడమే నాకు ఎంపీ టికెట్ రాకుండా అయిపోయింది. ఇక గీ ఒక్కసారికి నీ ముసలోడిని అయిపోతున్నా, గీ ఒక్కసారికి నాకు అవకాశం ఇస్తే ఏంటి అనేది ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజుకి తెలంగాణలో చాలామంది సీనియర్ లీడర్ల కళ్ళ ముందు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఏ పదవిని ఆశించకుండా ఉన్న నేతలకు అవకాశం ఇవ్వకపోతే ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్న వాళ్ళలో కూడా ఒక భావజాలం వస్తుంది, ఇంతే ఈరోజు వి హనుమంతరావు అన్నకైంది రేపు మాకు కూడా అవుతుంది అని ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు కూడా వేరే పార్టీల వైపు చూసుకునే అవకాశం ఉంటుంది. వేరే పార్టీల వైపు చూసుకుంటే ఎవరైనా నిండా మునిగినోడిని పట్టుకుంటారా? ఇంకేంది, ఆడితో పాటు మనం కూడా మునిగిపోతాం. కాస్తో కూస్తో ఆశాభావం ఉన్న వైపు వెళ్ళాలి. కాస్తో కూస్తో ఆశాభావం ఇప్పుడు తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా మోదీ, బీజేపీ. లోక్సభ ఎన్నికలు అయిపోతున్నంత మాత్రాన రాజకీయాలలో ఇక్కడ లెక్కలు మారిపోతాయని ఆలోచించడం తప్పు. ఎందుకంటే వరుసగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, ఇలా వరుసగా రాబోతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్, ఇవన్నిట్లలో ఎవరైనా సరే ఒక బలంగా ఉన్న వైపే వెళ్ళాలి అని చూస్తారు. ఇక్కడ ఎవరు అసంతృప్తులు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి వెళ్ళడానికి ఇష్టం ఉండరు. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే అంటే కార్యకర్తల్లాగా కొన్ని ఏళ్ల నుంచి కాంగ్రెస్లో పనిచేసి ఒక చిన్న నాయకుడు అయ్యి తన వెనక కొంతమంది బలగం ఉన్న వాళ్ళంతా కూడా ఏ పార్టీలో గెలుపు అవకాశాలు ఉన్నా ఇది కాకుంటే అని చూసుకుంటారు. ఎందుకు అనంటే ఇందాక మనం చెప్పాం కదా, కొన్ని చాలా కీలకమైన ఎన్నికలు ముందు ఉండబోతున్నాయి. ఆ నేపథ్యంలో అక్కడ బీజేపీకి అలాంటి అభ్యర్థులు కూడా గట్టిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇంత క్యాడర్తో కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్న వినోద్ రావు అనే అభ్యర్థికి సహకారం అందిస్తే వీళ్లకు రేపు కార్పొరేషను, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా స్థానాలు రావచ్చు, గెలవచ్చు. మనం ఇంతకుముందు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో కూడా బీజేపీ వాడిన వ్యూహం మనందరికీ చాలా క్లియర్గా తెలిసింది. ఇక్కడ మోదీ చరిష్మా అయోధ్య రాముల వారి విషయంలో హిందూ సమాజం మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ మీద కోపం ఉంది. అది నేనెవరో చెప్పింది కాదు, జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా లేఖలో రాసిన అంశం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గం మొత్తం కూడా బీజేపీ గూటికి చేరే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక జలగం వెంకట్రావు విషయంలో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఏమని అంటే జలగం వెంకట్రావుని పార్టీలోకి తీసుకున్నారే కానీ తనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి జలగం వెంకట్రావు వర్గం వినోద్ రావుకు సహకరించదు, వినోద్ రావుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేయదు, స్థిరత్వంగా ఉంటారు, పార్టీ మారిపోయినా ఆలోచన చేయాల్సిన అవసరం లేదని. జలగం వెంకట్రావు ఏం చిన్న నాయకుడు కాదు. ఎల్లంగానే సీటీ అయినంత మాత్రాన విషం పెట్టుకొని కక్కేసి తనకున్న ఇమేజ్ని చెడగొట్టుకునే ఆయన కాదు. ఇక్కడ జలగం వెంకట్రావు కూడా ఇప్పుడు ఆలోచన చేస్తాడు అనేది అక్కడ జనం చెప్తున్నమాట. ఈ వినోద్ రావుకు జలగం వెంకట్రావు సపోర్ట్ చేయడం ద్వారా అక్కడ గనక అత్యధిక ఓట్లను రాబట్టుకోగలిగితే రేపన్న రోజు ఖమ్మం జిల్లా ఇప్పుడు పొంగులేటి చేతిలోకి ఎలా వెళ్ళిందో రేపు జలగం వెంకట్రావు చేతిలోకి బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి జలగం వెంకట్రావు ఎట్టి పరిస్థితిలో కూడా ఆలోచన చేయడు. దానికోసం తను ఏ వ్యూహరచన చేయాలో అది చేస్తూనే ఉంటాడు. రైట్, బీజేపీ ముందుకు వచ్చే ముందు బీఆర్ఎస్ అంశానికి కూడా పోదాం. బీఆర్ఎస్కి సంబంధించిన నామా నాగేశ్వరరావు విషయంలో చాలా ఊహాగానాలు వచ్చాయి. ఆయన బీజేపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఒక వారం రోజుల క్రితం కూడా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా ఈ అంశాలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది జరిగే పని కాదు
అనే విషయం చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఆయన్నే అభ్యర్థిగా బీఆర్ఎస్ కూడా ప్రకటించినంత పని చేయడంతో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. మరి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో కొనసాగుతున్నప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న అయితే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ భావజాలం అనేది ఉండేది. ఇక్కడ కాంగ్రెస్లో అంటే ఇన్ని కొట్లాట్లు ఉన్నాయి, కానీ మరి బీఆర్ఎస్లో నామా నాగేశ్వరరావుకి ఏంటంటే నిజంగా నామా నాగేశ్వరరావు ఖమ్మం రాజకీయాలలో ఒక బలమైన క్యాడర్ కలిగిన నేత. కానీ ఇప్పుడు ఈయనున్న పార్టీ ఆల్రెడీ మునిగిపోతున్న నావా. ఈ మునిగిపోతున్న నావలో ఉన్న ఈ పార్టీలో ఈయనను గెలిపించడం వల్ల ప్రజలు ఆలోచిస్తారు. ఇక్కడ ఎక్కువ ఖమ్మంకి సంబంధించిన ఏరియాస్ని మనం గమనిస్తే బార్డర్ మొత్తం ఆంధ్ర కల్చర్, ఆంధ్రాకు సంబంధించిన థింకింగ్ చేసేవాళ్ళు, హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే సారాదందా చేసిన ఆమె పార్టీ. కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతారో తెలియదు. ఎందుకంటే ప్రతిరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇక ఈ పార్టీని నడిపించేది ఎవరు? హరీష్ రావు ఏదో ఒక రోజు వెన్నుపోటు పొడుస్తా అంటారు. సరే, వెన్నుపోటు పొడిచినా పొడకపోయినా ఆయన ఆల్రెడీ మెదక్లోనే బీఆర్ఎస్ పని కేల్కతం అనుకుంటారు, రాయి నిలాకలా ఉన్నది. అలాంటప్పుడు గీ ఖమ్మంలో గీనొక్కరిని గెలిపించడం వల్ల మనకు వచ్చేదేంది అని ఒక క్యాడర్లో ఆలోచన మొదలైంది. ఈయన సొంత క్యాడర్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పూర్తి క్యాడర్ అండి. ఇంకొకటి, మొన్నటి వరకు అప్పుడు అక్కడ మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ పూర్తి సైలెంట్ అయిపోయాడు. అసలు ఏ మాత్రం కూడా బయటకు రావడం కానీ మాట్లాడటం కానీ తన క్యాడర్ కానీ తన బలగం కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఫుల్ ఆన్ సైలెంట్ అయిపోయింది. ఈ ఓటు బ్యాంకు ఇప్పుడు ఎటువైపు వెళ్తుందా అనేది కూడా కీలకమే. ఈ ఓటు బ్యాంకును కూడా బీజేపీ ఇక్కడ గనక తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయగలిగితే ఏమో గుర్రం ఎగరావచ్చు అనేది ఖమ్మంలో రిపీట్ కావడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. నామా నాగేశ్వరరావు విషయంలో వ్యక్తిగతంగా ఎలాంటి దురాభిప్రాయం కానీ ప్రజా వ్యతిరేకత కానీ లేకపోయినా బీఆర్ఎస్ మీద ఉన్న దురాభిప్రాయం, బీఆర్ఎస్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు, బీఆర్ఎస్లో ఉంటే ఏదో ఒక స్కామ్లో మనం విరక్కక తప్పదు, ఏదో ఒక అవినీతి మచ్చ తగిలించుకోక తప్పదు అని అక్కడ ఉన్న కొంతమంది నాయకులతో పాటు ఆ నాయకుల కింద ఉన్న క్యాడర్లలో కూడా వెళ్ళడంతో ఇక్కడ గెలిపించి ఇక్కడ ఎందుకు అనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచిన స్థానాల మీద, బీఆర్ఎస్ గెలిచిన స్థానాల మీద మళ్ళీ ఫోకస్ పెట్టి అక్కడ నాయకులకు సంబంధించిన అవినీతి చిట్టాలు అనిపే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది అదే కదా. గొర్రెల స్కామ్లను తుమ్మల నాగేశ్వరరావుని సైలెంట్ చేసేసిండ్రు. అలాగే హెచ్ఎండిఏలో ధరణి పోర్టల్లో జరిగినాయి అని చెప్పిండ్రు. దానికి సంబంధించిన పట్నం మహేందర్ రెడ్డి పటాన్చెరువు ఎమ్మెల్యే తమ్ముడిని అరెస్ట్ అని అన్నారు, ఆయన సైలెంట్ అయిపోయిండు. ఇట్లా చాలా స్థానాలలో అవినీతి వాళ్ళ రిలేటివ్స్ విషయంలో వాళ్ళ విషయంలో బయటకు తీసుకురావగానే క్యాడర్ అంతా సైలెంట్ అవ్వడం చూసినారు. రేపు అన్న రోజు ఇక్కడ నామా నాగేశ్వరరావు గెలిస్తే నామా నాగేశ్వరరావుకి ఏం కాకపోవచ్చు, తన కింద ఉన్న క్యాడర్కి ఏమన్నా అవుతుందేమో అనే భయం ఖచ్చితంగా నాయకుల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ పువ్వాడ అజయ్తో పాటు పువ్వాడ అజయ్తో పాటు ఇక్కడ ఉన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు బీఆర్ఎస్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు. బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తే ఏదో ఒక అవినీతి మచ్చ మా మీద పడుతుంది అనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి అది సాధ్యం కాకపోవచ్చు. ఇక మూడవది బీజేపీకి ఖమ్మంలో బలం ఉందా అంటే డెఫినెట్గా నేను ఖమ్మం 2 times విజిట్ చేశాను. బలం ఉంది. ఆ బలాన్ని తట్టి ఏకతాటిపైకి తీసుకువచ్చడానికి ఇప్పటి వరకు కూడా అధినాయకత్వం ఫోకస్ చేయలేదు. కానీ ఇప్పుడు అమిత్ షా పర్యవేక్షణలో చాలా వ్యూహాత్మకంగా త్రిశూల వ్యూహంతో అడుగు ముందుకేస్తున్నారు. గుజరాత్లో బీజేపీ గెలవడానికి అతి ముఖ్యమైన కారణం త్రిశూల వ్యూహం. మీ అందరికీ తెలుసో లేదు. ఇక్కడ కూడా అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్ట అక్షంతల పంపిణీ నుంచి ముందుకు తీసుకెళ్లి హిందుత్వాన్ని తట్టిలేపి అయోధ్య రాములల్ల విగ్రహ ప్రతిష్ట, ఆ తర్వాత తండాలు మిగిలిన ఏరియాల్లో బీజేపీ ప్రభావం ఎంత ఉంది అని తెలుసుకునేందుకు త్రిశూల దీక్ష చేయించారు. ఆ త్రిశూల దీక్షతోటి ఇక్కడ క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ని కనుక మనం ఆలోచింప చేస్తే ఖమ్మం కూడా బీజేపీకి కంచుకోటగా మారడానికి అవకాశం లేకపోలేదు అనే ఒక ఆలోచనలోకి వచ్చారు. దీనికి తోడు ఇక్కడ బార్డర్లో ఉన్న టీడీపీ, అయితే ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే టీడీపీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మిగిలిన వాళ్ళు కాంగ్రెస్కి చేసే అవకాశం ఉంది అని చూసినా ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా కూడా ఈసారి ఎన్నికల్లో అది రూట్ మారే ఛాన్స్ ఉంటుంది. బీజేపీకి సపోర్ట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ ప్రభావం వరంగల్లో, నల్గొండలో వీటి మీద పడకపోవచ్చు, కానీ బార్డర్గా ఉన్న ఖమ్మం జిల్లా మీద తప్పకుండా పడుతుంది. కాబట్టి ఇక్కడ టీడీపీ, అలాగే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించి అందులో పనిచేసే ఎవరైనా కూడా ఖచ్చితంగా బీజేపీ వెంటే ఉంటారు. ఆ తర్వాత హిందూ సంఘాలకు సంబంధించి విశ్వ హిందూ పరిషత్ లాంటివి, బజరంగ్ దళ్ కావచ్చు, ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ వైపే పనిచేసే అది ఉంటుంది. అలాగే అక్కడ కట్టర్ బీజేపీ వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఇప్పటి వరకు కూడా జనాల్లోకి రాకపోబట్టి వాళ్ళ పేర్లు తెలియదేమో కానీ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసే క్యాడర్ ఇంకా అక్కడ ఉంది. అలాగే జనసేన, పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి వీళ్ళ ఫాలోవర్స్ కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. జనసేన గతంలో ఇక్కడ అసెంబ్లీ సీట్ల విషయంలో బీజేపీ అవకాశం ఇచ్చింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈసారి జనసేన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఎమ్మెల్యేగా నిల్చున్న అభ్యర్థుల పేర్లు తెలియకపోయినా వాళ్ళ పేర్లు అప్పుడే తెలియలేదని ఒక అప్రదిష్ట పాలతో ఉన్నారు కాబట్టి అవి తొలగించుకుంటూ వాళ్ళ చరిష్మాను కొంత ప్రజల్లోకి పెంచుకుంటూ వెళ్ళాలంటే లోక్సభలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ ప్రజల్లో ప్రెస్ మీట్లలో సభలలో మాట్లాడటం ద్వారా తమకు కొంత ఐడెంటిటీ వస్తుందనే ఆలోచనలో ఉన్నారు. అలాగే వినోద్ రావుకు సంబంధించిన ఫ్యామిలీ మనం ఇంతకుముందు కూడా చేసుకున్నాం. బొబ్బిలి వంశం నుంచి ఇంటికి ఆ కోడలు వచ్చింది. బొబ్బిలి వంశం ఆడపిల్ల ఇంట్లో ఉంది కాబట్టి బొబ్బిలి వంశం రాజకీయ చతురతను మొత్తం కూడా వినోద్రావు కోసం వాడే ప్రయత్నం చేస్తారు. అలాగే భద్రాచలం రాముల వారితోటి వినోద్రావు కుటుంబానికి తాతగారు ఏదో పనిచేశారు అందులో. సో ఈ నేపథ్యంలో కొంత రాముడి ఆశీస్సులు ఉంటాయని నేను అక్కడ వాస్తవ్యుడే, వినోద్రావు అక్కడి వాస్తవ్యుడే కాబట్టి అందులో ఎక్కడా కూడా గంభీరంగా మాట్లాడటం వేరు, కొంత ఓవర్గా మాట్లాడటం వేరు. వినోద్ రావుకు సంబంధించిన వ్యాఖ్యలలో ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే జలగం వెంకట్రావు వర్గం, ఇందాక నేను చెప్పా కదా, ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాను తన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకున్నారో ఒక్క కేసీఆర్తో సవాల్ చేసి అనేది మనందరికీ తెలుసు కదా. జలగం వెంకట్రావు కనుక బీజేపీలో ఓటు బ్యాంక్ని రేపు లోక్సభ ఎన్నికల్లో పెంచగలిగితే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి బీజేపీకి గట్టి నాయకులు లేరు. పట్టుమని 10 మంది పేర్లు చెప్పమంటే కొంతసేపు ఆలోచిస్తాం. నాయకులు ఉన్నారు, బలమైన నాయకులు, ఒక బండి సంజయ్ లాగా, ఒక కిషన్ రెడ్డి లాగా, ఇలా ఒక రాజాసింగ్ లాగా ఇలా దూసుకెళ్లే నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు రాజాసింగ్ ఉన్నాడు, గోషామాలను ఏం చేసినా ఏం కాదు. బండి సంజయ్ ఉన్నాడు కరీంనగర్ విషయంలో, అలాగే సికింద్రాబాద్ విషయానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి ఉన్నాడు. అలా ఖమ్మంకి వచ్చేసరికి చెప్పడానికి లేదు. అంత స్ట్రాంగ్గా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ కనుక వినోద్ రావుకి సహకారం చేసి వినోద్ రావు గెలుపు అంచుల వరకు తీసుకెళ్లడానికి జలగం వెంకట్రావు ట్రై చేస్తే బీజేపీ అధిష్టానం జలగం వెంకట్రావుకి ఖమ్మం జిల్లాను చేతిలో పెట్టడానికి కూడా ఏ మాత్రం ఆలోచన చేయదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జలగం వెంకట్రావు చరిష్మా పెరగడమే కాదు, రానున్న ఎన్నికలలో తనకు కావాల్సిన వాళ్ళకు సీట్లు ఇప్పించుకోవడం కానీ లేదా తను రాజకీయంగా సెంట్రల్ నుంచి ఏదైనా పోస్ట్ తెచ్చుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. కాబట్టి జలగం వెంకట్రావు కూడా ఇక్కడ సహకారం అందించే ప్రయత్నం ఉంది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు, అలాగే మోదీ చరిష్మా, ఖమ్మం బీజేపీలో వచ్చిన మార్పులు ఖచ్చితంగా ఈసారి ఖమ్మం త్రిముఖ పోటీని ఇవ్వడమే కాదు, ఏమో గుర్రం ఎగరావచ్చు అనేలాగా జరగవచ్చు అంటూ కూడా జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.